ప్రజాపాలనలో భాగంగా ఈరోజు గాడిచర్లపల్లి వార్డు సభలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా వార్డు సభల్లో చూస్తే పాపం ప్రజలు మేము ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టాలి, ఇప్పటికీ చాలాసార్లు దరఖాస్తులు పెట్టాము. దరఖాస్తులు పెట్టినప్పుడల్లా దరఖాస్తుకు 5 రూపాయలు, జిరాక్స్లకు 10 రూపాయలు, అదేవిధంగా సిద్దిపేటకు పోయి ఇవన్నీ తెచ్చుకోవడానికి జిరాక్సులు తెచ్చుకోవడానికి పెట్రోల్కి 20 రూపాయలు, మొత్తంగా దరఖాస్తు పెట్టినప్పుడల్లా 30-40 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. మేము చాలాసార్లు పోయినసారి ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చాం, గతంలో మీ సేవలో ఆన్లైన్లో అప్లై చేశాం, మళ్ళీ ఇప్పుడు దరఖాస్తులు ఇవ్వమని దరఖాస్తుల పేరు మీద కార్యవాపన చేస్తున్నారని చెప్పి ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో ప్రజాపాలనలో రేషన్ కార్డులకు దరఖాస్తు ఇస్తే ప్రభుత్వం వాటిని ఆన్లైన్ చేయకపోవడం వల్ల, ప్రభుత్వం ఆ దరఖాస్తులను కట్టను కట్టి మూలకు పడేయడం వల్ల ఇవాళ వాళ్ళ పేర్లు జాబితాలో కనబడడం లేదు. అధికారులు నిలదీస్తే మళ్ళీ దరఖాస్తు ఇవ్వండి, మళ్ళా చూస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 13 నెలల తర్వాత కూడా దరఖాస్తుల పేరు మీద కార్యయాపన చేస్తూ ప్రజల్ని మోసపుచ్చుతా ఉన్నారు. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలో పాలనలో కూడా అబద్ధాల పరంపరనే కొనసాగిస్తా ఉన్నారు. పాలనలో కూడా అబద్ధాల పరంపరనే కొనసాగిస్తున్నారు. 13 నెలలైనా ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. అప్పుడేమో అందరికీ పరమాన్నం పెడతామన్నారు, ఇప్పుడు అడిగితే పంగనామాలు పెడుతున్నారు. ఎలక్షన్ల ముందు అందరికీ పరమాన్నం అన్నారు, ఇప్పుడేమో పంగనామాలు పెడుతున్నారు అడిగితే. ఇది కాంగ్రెస్ తీరు.